కేరళలో ఇటీవల బీజేపీ నాయకుడిని చంపినందుకు 15 మందికి 2 సంవత్సరాల్లో ఉరిశిక్ష వేయడం జరిగింది. అయితే మన రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు మంత్రి ఎమ్మెల్యేగా చేశారు. చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం, సీనియర్ నాయకులు. మనకు తెలుసు వైఎస్ వివేకానంద రెడ్డి గారు. ఆయన కేసు అయితే ఒక్క అడుగు కూడా ముందుకు ఆడట్లే, ఏదో అలా కదులుతుంది, మళ్ళీ అలా ఒక సంవత్సరం ఆగిపోతుంది. సో ఎందుకు ఇక డిలే అయింది? అక్కడ బీజేపీ అనగానే ఎందుకు అంత ఫాస్ట్గా కేసు క్లోజ్ అయింది, ఉరిశిక్షలు కూడా పడిపోయినాయి. ఇక్కడ సిబిఐ లాంటి సంస్థ వచ్చి కూడా ఇక్కడ కనీసం విచారించడానికి భయపడే పరిస్థితి. ఎలా చూడాలి? ఇవన్నీ దేనికి సంకేతాలు? సుబ్బు గారు బొబ్బిల్ సినిమా చూశారు ఎప్పుడన్నా? బొబ్బిల్ పులి, స్వర్గీయ నందమూరి తారక రామారావు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మహానుభావుడు. కోర్టు సీన్ ఒకటి ఉంటుంది. కింది కోర్టులో ఏమవుద్ది మేడం అని అడుగుతాడు శ్రీదేవిని. ఆ పై కోర్టుకు పోతే అంటే కోర్టుకి తీర్పుకి మారిపోద్దా? అంటే అందరు జడ్జీలు కాదు మేడం, ఈ న్యాయస్థానంలో ఇచ్చిన తీర్పు పై న్యాయస్థానంలో చెల్లొచ్చు, చెల్లకపోవచ్చు, ఆ పై న్యాయస్థానంలో అసలు ఊడే పోవచ్చు అని ఎన్టీ రామారావు గారు బొబ్బిలి పులి సినిమాలో అద్భుతంగా చెప్పిన సిచ్యువేషను ఎట్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తుంది. భారతీయ జనతా పార్టీ కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది కాబట్టి, చనిపోయింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి యువజన విభాగం నాయకుడు కాబట్టి, జడ్జీలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారు కాబట్టి, త్వరితగతిన సెషన్స్ కోర్టులో ట్రయల్ మీద చేపించి 2 సంవత్సరాలకు 15 మంది వ్యక్తులకి ఉరిశిక్ష విధించడం జరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తా నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2019 ఎలక్షన్ ముందు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డిని అతి ఘోరంగా తన ఇంట్లోనే నరికి చంపడం జరిగింది. దాని మీద విచారణ చేయకుండా కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో చాలా మందికి తెలియదు. హైకోర్టుకు పోయి ఆర్డర్, తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోర్టుకి ఈయనే పోయిండు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఎంక్వైరీ ఇవ్వలేదని వెనక్కిపోయిండు. తన సొంత కూతురికి అనుమానం వచ్చి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు పోయి సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే, సిబిఐ ఎంక్వైరీ వస్తే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లని బెదిరించి రౌడీజం చేసి చివరికి సిబిఐ ఆఫీసర్ల మీదే కేసులు పెట్టినటువంటి ఘనమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. అర్థమైందా? అది మర్డర్ కేసే, ఇది మర్డర్ కేసే. దారాతి ఘోరంగా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, కడప పార్లమెంటేరియన్గా, రాష్ట్ర మంత్రిగా, దేశ పార్లమెంటేరియన్గా, ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాల 3 రోజులు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి తామనేడుగా, ప్రజెంట్ ముఖ్యమంత్రి సొంత చిన్నాయనగా ఉంటే ఈ కేసులో శిక్షలు పడవా? అంటే భారతదేశంలో కోర్టులను ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు అన్నది ఈ 2 కేసుల్ని మనం కేస్ స్టడీగా తీసుకోవచ్చు సుబ్బు గారు. అర్థమవుతుందా? సీఎం సొంత తమ్ముడు దాంట్లో A8 ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి అతన్ని శిక్షిస్తే తన యొక్క రాజకీయ భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిసిపోద్ది కాబట్టి, కేంద్రంలో ఉన్న మోడీకి దగ్గరవాడు కాబట్టి, మోడీ భుజం మీద తాడుతుంటాడు కాబట్టి, మోడీ పాదాలకు నమస్కరిస్తుంటాడు కాబట్టి, రేపు 5వ తేదీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు వస్తుంది కాబట్టి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని, సొంత డబ్బులు కాదు కదా, ప్రజల డబ్బు కదా, మోడీని కలుస్తాడు. రేపు 5వ తేదీతో తేట తెల్లమైపోద్ది. భారతీయ జనతా పార్టీ, యువజన శ్రామిక రైతు పార్టీ పెవికాల బంధం అనేది రేపు 5వ తేదీతో తేలిపోద్ది. కేరళ కేసులేమో 2020లో జరిగిన మర్డర్ కేసుకు 2 సంవత్సరాల్లోనే సెషన్ కోర్టు విచారించింది, ట్రయల్ రన్ జరిపింది, సాక్షులు చేసి ఉరిశిక్ష కూడా వేసేసింది. 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయిందే, ఇంకా అలా లేదు. అసలు ఏం జగన్మోహన్ రెడ్డికి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి పరిమిళ్ళ నత్వాని మ్యానిపులేట్ ఏ విధంగా చేస్తాడో, తనకి పోర్టులన్నీ అమ్మేసిండు కదా, ప్రజల ఆస్తిని అదానికి అమ్మేసిండు కదా, అదాని దేశ ప్రధాని ఒకటే అంటున్నారు కదా. కాబట్టి అదాని ప్రధానికి చెప్పడం రిలయన్స్ కంపెనీకి ఒక రాజ్యసభ ఇచ్చాడు కదా పరిమిళ్ళ నత్వానికి. కాబట్టి రేపు కూడా అమ్మేస్తుండో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. కావాలంటే రేపు వచ్చే ఫిబ్రవరి 27 జరిగే రాజ్యసభ ఎలక్షన్లో
అది ఆంధ్రప్రదేశ్ పౌరులకు దక్కకుండా ఒక రాజ్యసభ ఫ్రీగా ఇచ్చేస్తాడు మోడీకి. ఆల్రెడీ ఒకటి ఇచ్చాడుగా. ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు. రేపు వచ్చే 27 రాజ్యసభ ఎలక్షన్లో చూడండి, ఒక ఉత్తరాది నుంచి బీజేపీ వాళ్ళకి ఇంకొక రాజ్యసభ ఇచ్చేస్తాడు మోడీ. సార్ నువ్వు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తా, ఏడుండే ఎమ్మెల్యేలందరూ నా బానిసలు, నేను ఆడేయమంటే ఆడ ఓటేస్తారు. వాళ్ళకి తెలివి లేదు, పాడు లేదు. వాళ్ళు నా ఇంట్లో ఉండేటటువంటి చెంచాలు, నా ఫ్యాక్టరీలో ఉండేటటువంటి గులాంగిరి చేసేవాళ్ళు. కాబట్టి ఈ 151 మంది ఎమ్మెల్యేలు నేను ఆడ ఓటేయమంటే ఆడ వేసేవాళ్ళు. వాళ్ళు ప్రజల మనుషులు కాదు, నా సొంత మనుషులు. ఇది నా దేశం, ఆంధ్రదేశం. కాబట్టి ఇంకొకటి కూడా రెడీగా ఉంది. కాబట్టి వివేకానంద రెడ్డి కేసులోనేమో తీర్పు ఇట్లానా రాదా, ఎంక్వైరీ జరగదా, విచారణ జరగదా. కేరళలోనేమో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉందని చెప్పి అక్కడ బీజేపీ నాయకుడు చచ్చిపోయినగా 2 సంవత్సరాల్లోనే అంతా అయిపోద్దా, ఏడెందుకు కాదు రాబాయ్. కాబట్టి ఆలోచించుకోండి. మా వడ్డిచ్చేవాడు మనోడైతే చివరి వరుసలో కూర్చున్నా లొడ్డొసద్దంట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కేసు, మోడీతో జగన్మోహన్ రెడ్డికి పెవికాల బంధం ఉంది. వాళ్ళిద్దరు బంధము ఒక్కటిగా ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని పరిపూర్ణంగా కాపాడుతున్న వ్యక్తి మన దేశ ప్రధాని, ఎవరూ కాదు. హోంశాఖ అమిత్ షా కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధానికి ఆప్త మిత్రుడు, ఆపద్ బాంధవుడు. కాబట్టి దీంట్లో ఒక క్రైటీరియా కూడా ఉంది సుబ్బు గారు. చంద్రబాబు నాయుడు ఆసామాషిగా లొంగడు కదా, ఆయన దగ్గర ఏవి అవినీతి ఆరోపణలు లేవు కదా. జగన్మోహన్ రెడ్డిని అంటే ఎప్పుడైనా ఇట్లా నలిపేయచ్చు, క్షణం పట్టదు. హేమంత్ సోరెన్ని ఎలా నలిపేశారో జగన్మోహన్ రెడ్డిని 24 గంటల్లో నలపొచ్చు. కాకపోతే ఆడేందంటే జగన్మోహన్ రెడ్డికి ఉండేటటువంటి ఓటు బ్యాంకు దృష్ట్యా, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఓటు బ్యాంకు దృష్ట్యా, బలమైన రెడ్డి సామాజిక వర్గం అతనికి అండదండగా ఉండటం దృష్ట్యా ఆ ఓటు బీజేపీకి ఎప్పుడూ రాదు. ఈ మిగతా ఓటు బ్యాంక్ అంతా తెలుగుదేశం వైపు ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని చంపేసి అక్కడ మనం ఎంటర్ అవ్వాలా ఏదో విధంగా. అది జనసేన రూపంలో ఎంటర్ అవుతామా, మనం డైరెక్ట్గా పోతే మనకే నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావు. తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో సమూలంగా చంపేసి మనం ఎదగాల అన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహము. జగన్మోహన్ రెడ్డి ఓట్లు మనకు రావు. కాబట్టి మన మీద ఒక మతతత్వవాదం ఉంది కాబట్టి తద్వారా మనకు రావు. కాబట్టి అడ్డుగోడలాగా చైనా గోడ ఎలా ఉంటుంది వాళ్ళలాగా అడ్డుగోడలాగా తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో పుట్టిన పార్టీ కాబట్టి ఈ తెలుగు ప్రజలు వీళ్ళని తొక్కాలంటే చంద్రబాబు నాయుడిని తొక్కాల, తెలుగుదేశం పార్టీని చంపేసి ఆ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసుకోవాలని గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తుంది. దానికోసం శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు తెలుగుదేశం పార్టీకి శత్రువు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం కానీ గద్దె మీద కూర్చొని పెడితే అతన్ని తెలుగుదేశం పార్టీలని చిత్రహింసల పాలు చేస్తాడు. ఇవి కేసులు పెట్టేసి వాళ్ళని రాష్ట్రం నుంచి తరిం కొడతారు, దేశ సరిహద్దులు దాటిస్తారు. వాళ్ళు పారిపోయి రక్షణ కోసం మన కాడికి వస్తారు. అప్పుడు మనం పైకి లేద్దామని కుట్రపూరితమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల మీద జరుగుతుంటాయి. కాబట్టి కేరళ రాష్ట్రానికి ఒక నీతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నీతి. ఈ ద్విజాతి సిద్ధాంతం, ఈ ద్వంద్వ నీతి కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు. కేరళలో ఏ విధంగా మర్డర్ కేసులో తీర్పు వచ్చిందో వివేకానంద రెడ్డి కేసుల్లో కూడా త్వరితగతిన తీర్పు ఇవ్వాలని నేను పరిపూర్ణంగా సహృదయంతో కోరుకుంటుండా.